గురించి అందరికీ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఆయన మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా మన ఏస్ట్రా విజ్ఞాన వేదిక చేయటం జరిగింది. ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఎలా అతి అతి పేద కుటుంబంలో ఉండి చదువు కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉండి వారాల అబ్బాయిగా చేసి అతి ఘోరంగా అంటే ఆ వారాల అబ్బాయిగా చేసేటప్పుడు కూడా అక్కడ పరిస్థితిగా వాళ్ళు పెట్టేటప్పుడు భోజనాలు పెట్టేటప్పుడు అనుకునే మాటలు అవన్నీ కూడా ఆయన మనసులోకి ఏర్పడి తర్వాత తన జీవితాంతం ఎలా గడిపాడు, ఎలా ఉన్నాడు, మనుషుల ప్రవర్తన కానీ లేకపోతే దేవుడు వీటి మీద కానీ ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉండేది. నిజమైన కమ్యూనిస్ట్ అంటే అసలు యేసురావు గారు ఆయన కమ్యూనిస్ట్గా బయటకు ఉండేవాడు కాదు, కానీ లోపల ఆయన చేసే విధానాలు మొత్తం అదే. ఈసేల్లో కూడా కొబ్బరికాయ కూడా కొట్టేవాడు కాదు ఆ టైంలో. అంటే నేను ఉండేప్పటికీ ఆయన రిటైర్ అయిపోయారు లేండి. ఆ టైంలో కూడా కొబ్బరికాయ కూడా కొట్టేవాడు కాదు. అసలైన కమ్యూనిస్టు, నిజమైన కమ్యూనిస్టు ఆయనే అసలు. అదే మన వాళ్ళు మనం అంటే పరిస్థితులను బట్టి ఇప్పుడు ప్రజెంట్గా కొట్టడం జరుగుతుంది. ఆ రోజుల్లోనే ఆయన ఆ విధంగా ఉండేవాడు. యూనియన్ వాళ్ళుగా కూడా మన యూనియనే ఉండేది అప్పుడు ఎక్కువగా కూడా ఈ సైడ్లో. పర్మనెంట్ వాళ్ళ గురించి అడుగుతుంటే వాళ్ళదే ఉండే వాళ్ళకి అవుతుంది. ముందు వాళ్ళని పర్మనెంట్ చేయమంటే వేరే వాళ్ళకంటే డైలీ వేజ్ వాళ్ళ గురించి మాట్లాడమని ఆయనే సజెషన్ ఇచ్చేవాడు అంటే యూనియన్కి ఆ రోజుల్లో. అలాంటి